అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు 2వ శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవి యొక్క ఇంకొక స్తోత్రాన్ని తెలుసుకుందాం. వాణీం జితసుఖ వాణీమళికుల వేణీం భవాంబుధిద్రోణీం వీణాసుఖ శిశుపాణీం నతగీర్వాణీం నమామి సర్వాణీం కువలయదళ నీలాంగీం కువలయ రక్షైక దీక్షితాపాంగీం లోచన విజిత కురంగీం మాతంగీం నౌమి శంకరార్ధాంగీం కమలాం కమలజకాంతాం కలసార సదత్తకాంతకర కమలాం కరయుగళ విధృత కమలాం విమలాం కమలాంకచూడ సకల కలాం సుందర హిమకర వదనాం కుంద సురదనాం ముకుంద నిధి సదనాం కరుణోజ్జీవిత మదనాం సురకుశాలయా సురేషు కృత దమనాం అరుణాధర జిత బింబాం జగదంబాం గమన విజిత కాదంబాం పాలిత సుత జన కదంబాం పృథుల నితంబాం భజే సహేరంబాం శరణాగత జన భరణాం కరుణావరుణాలయాబ్జ చరణాం మణిమయ దివ్యాభరణాం చరణాంభోజాత సేవకోద్ధరణాం తుంగస్తనజిత కుంభాం కృత పరిరంభాం శివేన గుహడింభాం దారిత శుంభని శుంభాం నర్తిత రంభాం పురో విగతదంభాం నత జన రక్షా దీక్షాం దక్షాం ప్రత్యక్ష దైవతాధ్యక్షాం వాహీకృత హర్యక్షాం క్షపిత విపక్షాం సురేష కృత రక్షాం ధన్యాం సురవరమాన్యాం హిమగిరి కన్యాం త్రిలోకమూర్ధన్యాం నిహృత సురద్రుమ వన్యాం వేద్మి వినా త్వాం న దేవతా మన్యాం ఏతాం నవమణిమాలాం పఠంతి భక్తేహాయే పరాశక్త్యా తేషాం వదనే సదనే నృత్యతి వాణీ రమా చ పరమముదా. ఇది అత్యద్భుతమైనటువంటి గౌరీ నవరత్నమాలికా స్తవం. ఇక్కడ ఎంత చక్కగా ఆ కవి రచించారంటే ప్రాస చాలా చక్కగా చూసుకున్నారు. ప్రతి ఒక్క శ్లోకంలోనూ కూడా ఏదో ఒక అక్షరం ప్రాసగా వస్తూ ఉంటుంది. మీరు ప్రతి ఒక్క శ్లోకం గమనిస్తే ఎంత అందమైన పదాలతోటి కవి రచించారో తెలుస్తుంది. అటువంటి ఈ నవరత్నమాలికా స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వాళ్ళ వదనమునందు సరస్వతీదేవి అంటే ముఖమునందు, మాటలనందు, అలాగే ఇక సదనే అంటే ఇంటిలో, మన ఇంటిలో లక్ష్మీదేవి నాట్యం చేస్తాయిట. ఎవరైతే ఈ నవరత్నమాలికా స్తోత్రం ప్రతి నిత్యము పఠిస్తారో వింటారో వాళ్ళకి వాళ్ళ ముఖమునందు సరస్వతీదేవి తాండవం చేస్తుంది. అంటే ఎప్పుడూ కూడా మంచి మాటలే మాట్లాడుతూ వాళ్ళు కీర్తిని గడిస్తారు. అలాగే వాళ్ళ ఇంట్లోని ఎప్పుడూ కూడా ప్రతినిత్యము లక్ష్మీదేవి నాట్యం చేస్తూ ఉంటుందట. అంతటి అద్భుతమైన స్తోత్రం శ్రావణ మంగళవారం సందర్భంగా మీ ముందుకు తెచ్చాను. శ్రీమాత్రే నమః.